దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు టేకు గ్రామంలో మరి ప్రియులు పెద్దలు మరి తండ్రి గారు అలాగే వారి కుమారులు నాగరాజు గారి కుటుంబాన్ని బట్టి మరి ఈరోజు ఆ కుటుంబానికి ఇచ్చిన దేవుడు గొప్ప ధన్యతను బట్టి మరి ఈ రాత్రి కాలమందు దేవుని నామాన్ని గణపరచాలని, దేవుని యొక్క జ్ఞానం వినాలని, వారు దేవునికి చోటిచ్చిన ఆ మనసును బట్టి దేవాది దేవునికి నా నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మరి చేరు వచ్చిన మరి బిడ్డలందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు నామాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి వెళ్దాం. దేవుని గురించిన జ్ఞానం మనం విందాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ అనుగ్రహం, మీ కనుకరం మా పట్ల దయచేయండి. మనుషులు తండ్రి తెలిసి తెలియ ఎన్నో అపరాధాలు చేసిన వారు, మీ మాట చేత మా బ్రతుకులను సరిదిద్దండి. మీ మాట కంటే ఈ సృష్టిలో ఏది గొప్పది కాదు ప్రభు. అటువంటి మీ మాటలు వినడానికి ఈరోజు ఈ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నారు. మరి సమకూర్చిన మీ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసులుగా మాకిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను నా తండ్రి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. నాయన, గ్రంథం మీది, జ్ఞానం మీది, సమస్తం మీది. నాయన, మా స్వార్థాల కోసం, మా స్వలాభాల కోసం ఈ గ్రంథాన్ని తండ్రి మోసపరిచేవారుగా కాకుండా మమ్మల్ని కాపాడండి. విలువైన జ్ఞానాన్ని మేము నేర్చుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు నామాన మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. ఈరోజు ఒక విలువైన వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్తలో ఒక సందర్భాన్ని మనం నేర్చుకుందాం. 13వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును. ఇక్కడ ఏ మాట గొప్పతనం గురించి చెప్తున్నాడు అంటే పరలోక రాజ్యము అనే మాట వాడాడు ఆయన. అంటే ఈ లోక రాజ్యము కాదు, ఈ లోక రాజ్యం కనపడుతుంది, దాన్ని ప్రత్యేకంగా నమ్మవలసిన పని లేదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది ఏంటయ్యా అంటే పరలోక రాజ్యం అంటే దేవుడుండే రాజ్యం అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా పోల్చాడు అంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉందట. పొలం ఉందంట ఆయనకి. ఆ పొలంలో ఏముంది? ధనం, దాచబడిన ధనం. అది ఎంత ఉందో తెలియదు. ఓ మాట మనం ఆలోచిస్తే పొలం గొప్పదా, దాచబడిన ధనం గొప్పదా? ధనమే గొప్పదే. ఎందుకో తెలుసా? అది ఎంత దాచాడో తెలియదు. పొలం అనుకోండి, ఓ కొంచెం మనకు తెలుస్తుంది, ఓ మోస్తాదుగా. కానీ ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదట. చూద్దాం, చూడండి. ఒక మనుషుడు దేన్ని? దాచబడిన ధనాన్ని. అది ఎక్కడుంది? పొలములో ఉంది, అంతే కదా. ఆ దాచబడిన ధనమును దాని కనుగొని దాచిపెట్టి, ఒకసారి చూడండి, ఒక మనుషుడు దాన్ని కనుగొని, అంటే ఈ లోకంలో ఆ కనుగోవడం తెలుస్తలేదు. ఇప్పుడు మా ప్రక్కన ఓఎన్జీసీ బోర్లు పడ్డాయి, నా చిన్నప్పటి నుంచి పడ్డాయి. మరి ఎక్కడెందుకు పడలేదు అంటే గ్యాస్ ఎక్కడ పడుతుందో వారు ఏం చేసుకున్నారు, అదనమాట. వారు కనుగొన్నారు కనుక అక్కడ గ్యాస్ పడుతుంది. ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంతకు భూములు ఏముంది? గ్యాస్ విలువైందా కాదా? ఎందుకు విలువ కాదు? మన ఇంటికి వచ్చింది 1000 రూపాయలు అయింది ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అలాగే ఓకేనా, భూగర్భంలో ఉన్న విషయాల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. బంగారం భూగర్భంలోనే ఉంది, గ్యాసు
ఆ భూగర్భంలో ఉన్నాయి. విలువైన వస్తువులన్నీ కూడా భూగర్భంలోనే దేవుడు కానీ అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. అదనమాట. అది కనుగొనడమే జ్ఞానం. అంతే కదమ్మా? రైట్, చదవండి. అది దొరికిన సంతోషముతో వెళ్ళి ఇది చూడండి, ఇది పాయింట్. తనకు కలిగిన ధనమంతయు అమ్మి, అంటే తనకున్నదంతా కూడా అమ్మేసి ఏం చేస్తాడట? ఇంతకే తన దగ్గర ఉన్న ధనం కంటే ఆ పొలం గొప్పది కాదు, దాని లోపల ఉన్న ధనం గొప్పది. అర్థమైందన్నమాట. మనకి ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. తన దగ్గర ఉన్న ధనం, కనబడుతున్న పొలం, కనబడని పొలములో ఉన్న ధనం. ఇప్పుడు ఇతను పొలాన్నే కనుగొన్నాడట. ఆ పొలం లోపడే ఉందో కనుగొన్నాడట. ఇప్పుడు ఎప్పుడైతే కనుగొన్నాడో అతను లెక్కలు వేసుకున్నాడట. గమనించాలి, ఈ లోపల చాలా విలువైన సంపద ఉందని ఆయన కనుగొన్నాడు అన్నాడు. కనుగొని ఏం చేశాడు తెలుసా? తనకున్నదంతా అన్నాడన్నమాట. తనకున్నదంతా ఏం చేశాడు? అమ్మి ఆ పొలమును కొన్నాడు. అర్థం చేసుకోవాలి, అది ఉచితంగా వచ్చేది కాదు. ఓకేనా? ఉచితంగా వస్తే ఎవరైనా తీసేసుకుంటారు దాన్ని. ఇప్పుడు తనకున్నదంతా అమ్మేసి ఏం చేశాడు? ఆ పొలాన్ని ఏం చేశాడు? కొన్నాడు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పరలోక రాజ్యము. అండర్లైన్ చేయండి. 2వ పాయింట్కి వద్దాం. 45వ వచనం. మరియు ఆ పరలోక రాజ్యము, ఇది చూడండి, మంచి ముత్యమును కొనవెదుకుచున్న వర్తకుడు పోలి ఉందంట. అంటే ముత్యాలు వ్యాపారతను, ముత్యాలు కొనేవాడు అమ్మేవాడు, అలాంటి వ్యాపారస్తుడితో పోల్చాడట. కిందకి రండి. అతడు అది అంటే ముత్యాల్లో కూడా ఏమున్నాయి? బంగారాల్లో కూడా 24 క్యారెట్లు ఉన్నాయి కదా. అట్లాగే అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని దేని కొనుక్కుంటాడో? అమూల్యమైన దాన్ని కొనుక్కుంటాడు తప్ప విలువ లేని దాన్ని కొనుక్కోడు కదా. సంపాదన అంతా ఇచ్చి ఆలోచన చెయ్యాలి. ఇది గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన మాటలు. దేని గురించి? పరలోక రాజ్యము గురించి అనే మాట ఇక్కడ చెప్పాడు. రైట్, ఇంకొక మాట కూడా చూపించి ఒక పాయింట్లోకి మనం వెళ్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. అది అర్థమైందండి? సత్యమును అమ్మి వేయక అదేం చెయ్యాలంట? ఆలోచించాలి. ఈరోజు సత్యం ఏమైపోయింది? అమ్మేస్తున్నారు. సత్యం యొక్క విలువేంటో తెలియదు. సత్యం యొక్క విలువేంటో తెలియదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? లోకం అమ్మి వేస్తున్నారు. తర్వాత కాదండి, దాన్ని కొని అవసరమైతే సత్యాన్ని ఏం చెయ్యాలి? కొనుక్కుని ఉంచుకోవాలి. అవసరమైతే తర్వాత జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము అన్నాడు. కొని ఎక్కడ దొరికిద్దో ఇది అంటే ఖచ్చితంగా ఏమన్నాడు ఆయన? కొనుక్కో అన్నాడు. ఎందుకంటే కొనుక్కున్న దానికే విలువ ఉంటుంది, ఉచితంగా ఇచ్చిన దానికి ఎప్పుడు విలువ ఉండదండి. ఇది కొనుక్కో అనే మాట వాడాడు. ఏంటి దీని అంతరార్థం? తర్వాత మళ్ళా వెళ్దాం. ఒకసారి దైవ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఆది కాండంలోనికి ఒకసారి వెళ్దాం. ఆది కాండం 23వ అధ్యాయం దగ్గరికి ఒకసారి వద్దాం. మనసు పెట్టండి, పాఠాలన్నీ వినండి దయించి. 16 పేజీ నెంబర్ ఆది కాండమే ఏమా. 23వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరి గురించి ఈ పాఠం అంటే? సారా, అంటే అబ్రహాము గారి యొక్క భార్య గురించి ఈ సందర్భం చెప్తున్నాడు. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127 అంట. 127 సంవత్సరాలు బ్రతికిందంట సారా, అబ్రహాము గారి భార్య, ఇస్సాకు తల్లి, యాకోబు నానమ్మ, ఇంకా బోలు చెప్పుకొచ్చేలాగా. ఇప్పుడు ఈ వేడు ఏమైంది? 27 సంవత్సరాలు బ్రతికిందంట. 2వ వచనం, సారా కానాను దేశమందలి, ఇది అండర్లైన్ చేయండి,
కానాను దేశమందలి దేశములో, కానాను దేశములో చదవండి. ఆ హెబ్రోనను కిర్యాతర్బాలో మృతి పొందిందంట. ఎవరో? సారా గారు. అంటే కానాను దేశంలోనే ఆవిడ ఓ ప్రాంతంలో చనిపోయింది. ఎవరి భార్య? అబ్రహాము గారి భార్య. దేవుడు ఆ దేశాన్ని అబ్రహాం గారికి ఇస్తానన్నాడండి. ప్రాంతాన్ని కాదు, మొత్తం దేశాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఎవరో? దేవుడే. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఆవిడ చనిపోయిందంట. ఒక ప్రాంతంలో ఆవిడ చనిపోయిందంట. ఆ ప్రాంతం దగ్గర అబ్రహాము గారు నివసిస్తున్నారట. ఒకసారి ఓ మాట చూపిస్తాను చూడండి. ఏంటయ్యా అంటే ఆ క్రిందకి 6వ వచనం చదువుదామండి. ఒకసారి 5వ వచనం. హేతు కుమారులు అండి ఆ ప్రాంతానికి అధికారులు వెళ్ళం. అయ్యా చూడండి. ఇంతకీ ఒకసారి 4వ వచనం దగ్గరికి వెళ్తే ఆ పాఠం ఇంకా బాగా అర్థమవుతుంది. మీ మధ్య నేను పరవాసినిగా ఉన్నాను. ఈ విచిత్రం ఏంటంటే దేవుడు ఇస్తున్న దేశంలో ఇతను ఎలా ఫీల్ అయ్యాడు? నా దేశం కాదు, పరదేశిగా ఫీల్ అయ్యాడంటే ఇతను. ఇప్పుడు అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న వారితో ఏమన్నాడు తెలుసా? నేను మీ మధ్య ఎలాగున్నాను? పరదేశిగా ఉన్నాను. తర్వాత ఆ మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావును నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇయ్యుడని అడిగాడంట. అది దేశమే ఆయనది, దేశమే ఆయనది. ఎందుకంటే దేశం ఆయనదైనా ఆయన భార్య చనిపోయినప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ నా భార్యను పాతి పెట్టుకోవడానికే చిన్న స్థలం ఇవ్వండి అయ్యా అని అడిగాడంట. ఎవరో? అబ్రహాము గారు. మనసు పెట్టాలి దయించి, ఓకేనా? ఇది అడిగారంట. వాళ్ళేమంటున్నారు చూడండి 5వ వచనంలో. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను. ఏం సామాన్యుడు కాదు అబ్రహాం అంటే. అర్థమైందండి? అబ్రహాము గారు అంటే ఏదో మనం జాగ్రత్తగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహాం అంటే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. నువ్వు ఎలాంటి వాడివి? మహారాజు. ఎందుకంటే మామూలు సంపద లేదండి ఆయనకి. ఏమ్మా బహు ధనవంతుడంట. ఎవరో? మరి అలాంటి ధనవంతుడు ఆ స్థలాన్ని అడగడం ఏంటి? ఏదో ఉంది, కిందకి రండి నేర్చుకోబో. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన మా శ్మశాన భూములు అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. అర్థమైందా మీకు? అంటే ఇస్తానన్నారా? ఎవరన్నారా? ఇస్తానన్నారు. ఆయన అడిగాడు, వీళ్ళేమన్నారు? శ్రేష్టమైన దాంట్లో పాతి పెట్టుకోవయ్యా అని అడిగారు. ఇలా చెబుతూ ఈ సంభాషణ అంతా వాళ్ళ ఉచితంగా ఇస్తానన్నారట. ఎవరికి? అబ్రహాం గారికి ఉచితంగా ఇస్తానన్నారట. ఈయన అన్నాడు నాకు ఉచితంగా వద్దని చెప్పాడట. 12వ వచనం. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, ఒకసారి చూడండి మాట, అంత గొప్పవాడు ఏమయ్యాడట. అది ఇంతకు ఎందుకు సాగిలపడాడు చెప్పాలి? భార్య కోసం, అంతేనా? ఇప్పుడు అక్కడ సందర్భం దేని కొరకు? భార్య కొరకు. సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను. అబ్రహాం గారు ఏమంటున్నాడు? డబ్బులు ఇస్తానంటున్నాడు, వారు వద్దంటున్నారు. అర్థమైందండి? తర్వాత ఆది నా యొద్ద పుచ్చుకుని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టేదనని ఆ దేశ ప్రజలు వినబడినట్లు ఎప్రోనుతో చెప్పాడంట. 14 వచ్చు. అందుకు ఎప్రోను అయ్యా, అది వీళ్ళేమో ఆయనేమో వీళ్ళ బతుమాలుకుంటే వీళ్ళేమో ఆయన బతుమాలుకుంటున్నారు. నా మాట వినుము, ఆ భూమి అదనమాట. ఒక సంఖ్య చెప్పాడు ఆయన. ఇంతగా భూమి ఎంత విలువ చేస్తుంది? 400 తులముల వెండి. 400 తులముల వెండి. ఇంతకీ 400 తులముల వెండి దేనికి ఇచ్చాడు ఈయన? శ్మశానానికి ఇచ్చాడు. వాళ్ళేమో ఉచితంగా ఇస్తానన్నారు.
ఈయనేమో నాకు ఉచితంగా వద్దురా బాబు అని 400 తులముల వెండిని ఏం చేశాడు, ఇచ్చాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈయన కొన్నాడనే కదా అని అర్థం. అంటే శ్మశాన భూమిని కూడా ఏం చేసుకున్నాడు ఆయన, కొన్నాడు, కానీ ఉచితంగా తీసుకోలేదు. ఏంటో దాని కారణాలు మనసు పెడతాం. ఓకేనా. ఇప్పుడు ఆది కాండం 49 అధ్యాయం, ఆది కాండం 49 అధ్యాయం 28వ వచనం నుంచి చదవాలి. ఈ పాయింట్లన్నీ మనకి ఇక్కడ అవసరం. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. అదేంటంటే 49 అధ్యాయం చదువుకోండి, ఏం దీవించాడు అన్నది అక్కడ అర్థమవుతుంది. ఏమ్మా క్రిందకు వచ్చేద్దాం. 29. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను ఎవరో యాకోబు. ఓకేనా. ఇప్పుడు అబ్రహాం దగ్గర లేవు, మనం ఎక్కడికి వచ్చేస్తాం అంటే అబ్రహాము గారు మనవడి దగ్గరకు వచ్చేస్తాం. అబ్రహాము గారు ఇస్సాకు యాకోబు దగ్గరకు వచ్చాం. ఇప్పుడు యాకోబు పిల్లలను ఆయన దీవించాడంట. ఎవరి దీవిని బట్టి వారిని దీవించాడంట. అందరిని ఒకలా దీవించలేవండి. ఎవరికున్న టాలెంట్ అదే. ఒకడు బలంగా పనిచేస్తాడు, ఒకడు చదువుకుంటాడు, ఒకడు ఇంకా చెప్పాలంటే ఇంకో పనిలో చేస్తాడు. అందరూ ఒకే పనిలో ఉండరు. అర్థమైందండి. కనుక ఎవడికున్న టాలెంట్ వాడిదే. అలాగే అబ్రహాము కూడా తన పిల్లల్ని ఏం చేశాడు, ఆయన అలాగే దీవించాడట. ఇప్పుడు 29వ వచనం మనకు ప్రాముఖ్యమైన పాయింట్ ఇది. తరువాత అతడు ఎవరికి తన కుమారులకు ఆజ్ఞాపించుచు ఇట్లనెను. అంటే ఇప్పుడు యాకోబు తన 12 మంది పిల్లలకు చెప్పుకుంటున్నాడు ఈ మాట. ఏం చెప్తున్నాడో చూద్దాం. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. అండర్లైన్ చేయండి, పాయింట్ అవసరం. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అని అన్నాడు. ఇంకో మాట అడుగుతున్నా, రేపు స్కూల్ తీసాక పిల్లల్ని ఏమని అంటాం మనం? స్కూల్లోకి ఏమంటాం? అదనమాట చేర్చటం అంటే. దాని అర్థం ఏంటి? అక్కడ చదువుకున్న పిల్లలతో ఈ పిల్లల్ని ఏం చేస్తున్నాం, వాళ్ళతో చేరుస్తున్నాం. ఇప్పుడు అబ్రహాం గారు కూడా మాట్లాడుతూ వారి పితరులు చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన ఈయన అంటున్నాడు ముగింపు మాట, నేను కూడా నా పితరులతో చేర్చబడే సమయం వచ్చింది. అర్థమైందన్నమాట. అంటే పితరులందరూ ఎక్కడో ఉన్నారు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ పితరులందరూ చనిపోయారు. వారి దేహాలు చోట ఉన్నాయి, వారి ఆత్మలు వేరే చోట ఉన్నాయి. ఓకేనా. తర్వాత ఇత్తీయుడైన ఎప్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాత పెట్టుడి. ఇప్పుడు యాకోబు కూడా ఏమని అడుగుతున్నాడు? ఇందాక సారాన పాత పెట్టారే, అక్కడే అబ్రహాము గారిని బాధ పెట్టారు, అక్కడే ఇస్సాకును బాధ పెట్టారు. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఆ చోటునే అబ్రహాము గారు కొన్నాడే, ఆ చోటుని వీళ్ళందరిని ఏం చేశారు, పాతి పెట్టారు. ఓకేనా. ఇది అక్కడ నన్ను కూడా పాతి పెట్టు అంటున్నాడు. తర్వాత ఆ గుహ అదిగో కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న అదనమాట. ఇందాక ఇది కొన్నది ఆయనే, ఎవరో అబ్రహాం గారు. దీన్ని మళ్ళా యాకోబు తన పిల్లలకు చెప్తున్నాడు. ఓకేనా. తర్వాత అబ్రహాము దానిని ఆ పొలమును ఇత్తీయుడగు క్లారిటీ వచ్చింది అక్కడ. మనం ఇందాక చదువుకున్నది ఇక్కడ కూడా యాకోబు కూడా తన పిల్లలకి ఏమవుతున్నాడు, చెప్తున్నాడు. తెలియాలండి. మన పిల్లలకి ఏంటంటే మనం చెప్పవలసిన విషయాలు చెప్పకుండా మాత్రం ఎక్కువ చెప్తాం. ఓకేనా, ఇది అవసరం. ఓకేనా. క్రిందకి రండి, ఇది అండర్లైన్ చేసుకోండి. అక్కడనే వారు అబ్రహామును అదిగో మనం ఇందాక సారా గురించి మాత్రమే ఈ పాఠం పరిచయం అయింది, అంతే కదా. ఇప్పుడు అదే చోట మళ్ళీ ఎవరు పాత పెట్టబడ్డారు? అబ్రహాము గారు కూడా పాత పెట్టబడ్డారు. తర్వాత అక్కడనే ఇస్సాకును ఓకేనా. అబ్రహాం గారు ఫ్యామిలీ, ఇస్సాకు గారి ఫ్యామిలీ అక్కడ ఉన్నారట. ఎక్కడ? ఆ పొలములో, అబ్రహాం గారు కొన్న ఆ చోటలో. తర్వాత అక్కడనే నేను అంటే యాకోబు ఏం చెప్తున్నాడో తెలుసా? లేయాను కూడా అక్కడే పాతి పెట్టాను. ఆ పొలమును
అందులోనున్న గుహయు ఆ ఏతు కుమారుల యొద్ద ఆ అది కొన్నదిరా బాబు, అదేం ఫ్రీగా వచ్చింది కాదు. అది కొన్నది అనే దానికి అర్థం ఏంటి? సొంతం. అంతేనారా తల్లి? కొన్నామంటే ఖచ్చితంగా అది ఏంటో తెలుసా? సొంతం. దానికి ఇంకెవడ కూడా మానలేదు. ఎంత ప్రణాళికో చూడండి, ఎంత ప్రణాళికలు చూడండి. ఇది ఏమో కిందకి రండి. యాకోబు అది అంటే ఆయన చెప్పవలసినవన్నీ తన పిల్లలకి చెప్పేసి మంచం మీద తన కాలు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు అది ఆయన కూడా వెళ్ళిపోయాడంట. ఎక్కడికే స్వజనులు ఎక్కడున్నారో తేలతేలకి. కానీ శ్మశానంలో వారి దేహాలు మాత్రం ఈ చోటన ఉన్నాయట. అర్థమైందన్నమాట. చనిపోయిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు వీళ్ళకి. వెళ్తే కదా తెలుస్తుంది. టేకొచ్చాను కనుక మీరు అందరు కనబడ్డారు. ఆంగ్ర ఎలా ఉందో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆంగ్ర తెలియాలంటే ఆంగ్ర వెళ్ళాలి. ఓకేనా? అలాగే మన భూమి మీద ఉన్న జీవితం ఎంతవరకు తెలుస్తాయి? కనపడే వరకు, మనిషి ఉన్నంతకాలం. ఒకవేళ మనిషి చనిపోతే మట్టిలో పెట్టేంతకాలం. ఇంకా అంతకన్నా మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు తెలుసా? నా పితరులు చేర్చబడ్డారనే మాట వాడాడు. ఎక్కడికి చేర్చబడ్డారో చెప్తాను. ఆ పాయింట్ మనకు కావాలి. ఇప్పుడు యాకోబు కూడా ఏమయ్యాడు? అదే చోటు సమాధి చేయబడ్డాడు. అలాగే యోసేపు కూడా ఐగుప్తులు చనిపోయిన నా దేహాన్ని తీసుకెళ్ళే కానాన దేశంలోనే పాతి పెట్టమని ఆయన కూడా కోరాడట. ఓకేనా? రైట్. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఈ సమాధులన్నీ ఒకే చోట ఉన్నాయి. అర్థమైందన్నమాట. ఈ సమాధులన్నీ కూడా ఎక్కడున్నాయి? ఒకే చోట ఉన్నాయట. అసలు ఒకే చోట ఉండవలసిన పని ఏంటి? ఒకటి. రెండవది, ఆ చోటుని ఏం చేశారు వీళ్ళు? అబ్రహాం గారు ఏం చేశారు? కొన్నాడు. ఓకేనా? మరో మాట చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పమంటారా? 401. 401 2వ అధ్యాయం. 2వ అధ్యాయం తీసారా అయ్యా? 2వ వచనం చదువుతాం. కాగా రాజు ఎందుకేటయ్యా అంటే, రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడంటే ఈ నెహెమ్యా. ఒక రాజుగారి దగ్గర ఈ నెహెమ్యా అని అతను గిన్నె అందించేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకో ఉద్యోగి. ఇంతకు రాజుగారు గిన్నె అందించవలసినప్పుడు ఇతని మనసు ఎక్కడో ఉందంట, బాధగా ఉందంట, కొంచెం బలహీనంగా ఉందంట. అప్పుడు రాజుగారు అడిగారట, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగారట. ఆయనకు సమాచారం తెలిసిందంట అంతకుముందు. ఓకేనా? ఆయనకు అంతకుముందు సమాచారం తెలిసిందంట నెహెమ్యా గారికి. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. ఆ మాట ఏంటో తెలుస్తుంది. కాగా రాజు మాట్లాడుతూ, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? రాజుగారు అడుగుతున్నారు డౌట్ వచ్చి. తర్వాత, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. అంటే నీ బాధ అంతా ఎక్కడుంది? హృదయంలో ఉంది. అందుకే నీ ముఖం మీద అది కనబడిపోతుంది. తర్వాత, నేను మిగుల భయపడి రాజుగారు అడగాని ఈయన భయపడిపోడు. రాజుగారికి అనుమానం వచ్చేసింది మీద. ఓకేనా? ఈయన భయపడి ఏం చేశాడు? రాజు అంటే దాని అర్థం ఏంటంటే దీర్ఘకాలం ఉండాలయ్యా అని కోరుతున్నాడు. ఓకేనా? కిందకి రండి, అండర్లైన్ చేయండి. నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుగారితో చెప్పాడట. ఎంతకేంటయ్యా అంటే, ఈ పితరులు ఉన్న సమాధి యొక్క పట్టణం ఏమైపోయింది తెలుసా? ఆ పురాలో ఆ గుమ్మాలు ఏమైపోయిందో తెలుసా అండి? అగ్ని చేత కాల్చివేయబడ్డాయట. ఆ సంగతి ఈయనకి అన్నాడట. ఈయన మరో చోట ఉన్నాడు. ఎవరో? నెహెమ్యా గారు. ఈయన ఉద్యోగానికి మరో చోట ఉన్నాడు. ఈ సంగతి ఒక ఆయన ఇతనికి తెలియపరిచాడు. ఇప్పుడు ఇతని బాధ అంతా దేని మీద ఉంది? పట్టణం అని మాట అన్నా దానికి ఇంకో పాయింట్ అడిగాడు ఆయన. నా పితరులు ఉండు సమాధులు అని పదం వాడాడండి ఇక్కడ. గ్రహించారా మీరు ఇది? అమ్మా మరలా చదువుకునే అవసరం అయితే
చూడండి, నా పితరులు సమాధులుండు పట్టణం అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యెరూషలేములో ఎవరి పట్టణం ఉంది? ఆ పదవానాలు కదా. ఇప్పుడు కానాను దేశంలో ఏముంది? కానాను దేశంలో ఏముంది? యెరూషలేమే కదా. చెప్పాలి, కానాను దేశం దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చిందే కదా. అందులో ఒక ప్రాంతమే కదా యోదయ ప్రాంతం. అందులోనే కదా ఒక యెరూషలేము. చెప్పాలి, ఇప్పుడు అక్కడ దేవుని పట్టణం ఉంది, దేవుని పట్టణం పాడైపోయింది అనుకోవచ్చు. కానీ ఈయనేం బాధపడుతున్నాడు తెలుసా? నా పితరులు ఉండు సమాధులుండు పట్టణం పాడైపోయింది అన్నాడు. సమాధులకు ప్రయత్నించాడండి. అక్కడ సమాధులకు ఏమి ఇచ్చాడు? ప్రయత్నించాడు. ఇప్పుడు 5వ వచనం దగ్గర రండి. రాజుతో నే సమూహమందు అంటే రిక్వెస్ట్ ఇస్తే నేను ఇలా పని చేసుకుని వస్తాను అన్నాడంటండి. ఎవరో? నెహెమ్యా గారు. నేను వెళ్ళి ఆ కాలిపోయిన దాన్ని నేను బాగు చేసి వస్తానని అడిగాడంట. అమ్మ కిందకి, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా అంటే అతను బతిమాలు కొట్టినాడట. ఇంతకే ఆ పితరులు ఉండే సమాధులు ఉండే పట్టణాన్ని నేను మళ్ళా బాగు చేసుకుని మరలా వస్తాను అని ఇతను వెళ్తున్నాడట. అది రాజుగారు పర్మిషన్ ఇచ్చాడు, ఇతను వెళ్ళటం జరిగింది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అసలు రాజుగారి దగ్గర ఉన్న వాడికి ఈ ఆలోచన ఏంటి? బంగారులో ఉంది ఉద్యోగం ఈయనకి, అవునా? ఇన్కమ్ బాగుంటుంది, పరపతి బాగుంటుంది. అలాంటి ఆయనకి ఈ సమాధులు ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ సమాధుల గురించి ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినండి దయించి. ఆది నుంచి కూడా నీతిమంతులందరూ కూడా, వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు గురించి ఎదురు చూశారండి. వీళ్ళందరూ కూడా హెబ్రీ పత్రిక తీసారా? 11వ అధ్యాయం 17వ వచనం మనసు పెట్టాలి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, అంటే ఏమడిగాడు దేవుడు? ఇస్సాకుని అడిగాడు. ఆ ఇస్సాకుని ఇవ్వడానికి కూడా తండ్రి ఏం చేశాడు? వెనకడుగు వేయలేదు. ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు, వెళ్ళాడు కదా. బలి అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో, అంటర్లైన్ చూసుకోండి, ఇస్సాకు వలనైనది అదనమాట. ఇది ఎంత ఆశ్చర్యం అంటే, అడిగింది ఎవరినే? ఇస్సాకుని. మరి బలి అడుగుతున్నప్పుడు ఇతని ద్వారా సంతానం ఎలాగొస్తుంది? ఇస్సాకుని బలి అడిగాడు, బలిస్తే చచ్చిపోతాడు కదా. మరి చచ్చిపోయిన ఆ వ్యక్తి నుంచి మళ్ళా సంతానం ఎలాగొస్తుంది? బతికున్నవాడు దాంట్లో అయితే ఇతని నుంచి సంతానం వస్తుంది అని ఎదురు చూడొచ్చు. నీ సంతానము మూలంగా అన్నాడు కదా. మరి సంతానం విస్తరిస్తుంది ఇస్సాకు వల్ల నీ సంతానం అన్నప్పుడు ఆ సంతానం ఇచ్చేయమంటాడేంటి? అంత అర్థం కాదు మనకి. ఏమో తప్పదు. మరి తర్వాత మాట చూడండి. ఇస్సాకు వలనైనది నీ సంతానం అన్నాడట. ఆ సంతానం ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నవాడు మళ్ళా ఇస్సాకునేమన్నాడట. చదవండి, తర్వాత అయ్యే అర్థమవుతాయి. అని ఎవనితో చెప్పబడునో, చూడండి, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు. అది ఇప్పుడు మృతులను సహితం కూడా ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? అది ఆయనలో ఉన్న విశ్వాసం. మనకి కనబడినా కూడా విశ్వాసం ఉండదు. అవునంటారు కదంటారా? మనకి కనబడినా కూడా విశ్వాసం ఉండదు. అబ్రహాము గారి యొక్క ఫేత్ ఏడు తెలుసా? రైట్, కొడుకునిచ్చాడు, 10 సంవత్సరాలు ఎదురు చూశాను, ఇచ్చాడు. మరలేమన్నాడు? ఇచ్చామన్నాడు. మరి ఆ బిడ్డ ద్వారా నీ సంతానం కలుగును గాక అన్నాడు కదా. మరి ఇచ్చేస్తే మళ్ళీ సంతానం ఏంటి అమ్మా? కానీ ఏం చేయడు తెలుసా? ఆయన అడిగాడు, ఇచ్చేస్తాను. ఇచ్చినా కూడా ఒకవేళ ఇస్సాకు చచ్చినా మరల తిరిగి, అది ఫేత్. అర్థమైందండి మీకు? అది ఆయనలో ఉన్న నమ్మకం, అబ్రహాం గారిలో ఉన్న నమ్మకం. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే
దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడంట కానాని దేశాన్ని. ఇది నీ రాబోయే తరాలకి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. అవునా కదంటారా? ఇస్తానడా లేదా? రైట్. కానీ అబ్రహాము గారికి తెలుసు అది వాగ్దానం చేయబడిన దేశం, అది వాగ్దానం చేయబడిన దేశం. అందుకని ఆ దేశంలో వారిదే. కానీ ఆ దేశం అంతా ఆయనదైనా ఏనడిదని అనుభవించలేదు ఆయన. ఎవరో కానీ భూమి మీద బ్రతికిన పరదేశీగానే బ్రతికాడంట ఆయన. ఈ దేశం మనది కానట్టుగా బ్రతికాడట. ఎవరో? అబ్రహాం గారు. అలా బ్రతికి 400 తులములు వెండితో కొన్నాడే ఆ చోటును తన భార్యను తన పిల్లలందరూ కూడా ఇక్కడే పాతి పెట్టండి రా అన్నాడట. ఆయన కొన్న ఆ భూ స్థలాల్లో అంటే పొలములో మన 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 బిడ్డలందరినీ కూడా ఇక్కడే పాతి పెట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు వచ్చేటప్పుడు మళ్ళీ మనం అందరూ తిరిగి లేపబడతాం. అది అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసం. అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసం అది. అంటే ప్రభు వచ్చేటానికి మనం అందరం ఏవుతాం అందుకు గమనించాలి. ఇది ఆయన కొని అది వారి ఇందాక మాట అన్నాడు, అది కొనబడపోతే సొత్తుగా ఉండదు. అంతే కదండి. ఏదైనా కొంటే అది మన సొత్తు అవుద్ది. ఇప్పుడు కొనకుండా తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఏమైపోద్ది? ఇంకో మాట, అబ్రహాం గారికి ఏదో ఇచ్చారు, తర్వాత ఏం చేస్తారు? ఏమా ఇప్పుడేమో నన్ను మీరు ఉండండి అయ్యా అందాక అన్నారు, నేను ఉండండి, నా పిల్లలకి ఇస్తారా? అది చెప్పాలి. వారి పిల్లలకి ఇస్తారా? ఎవరో. అది కేవలం అతనికి నాకు మా ప్రేమ ఉంది కనుక ఫ్రీగా తీసుకోవయ్యా అన్నారు. మరి తర్వాత ఎలా ఉంటుంది చెప్పలేము. కానీ అదే కొంటే అది వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నాదే. ఎందుకని? కొనటం వల్ల ఉన్న విలువ అది. అర్థమైందండి? ఇప్పుడు మనం అంటున్నారు కదా, ₹1,00,000 ఇచ్చి కొన్నాను అంటున్నారు. అంతే. 1,00,000 ఏం కాదు, అవసరమైతే ఎన్ని లక్షలైనా. గట్టిగా మాట్లాడుతున్నాం అనుకోండి, నిన్న 1,00,000 ఇచ్చి కొన్నాం అంటున్నారు. ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు. అంటే కొన్నామంటే దానికి అర్థం ఏంటి? విలువ. మనం ఇంకా అనడానికి ఏమీ హక్కు లేదు. ఎంత తెచ్చేవాళ్ళ కట్నం అంటున్నారు. అంతే. ఆ కట్నం తెచ్చారంటే దాని అంతరార్థం ఏంటి? ఆల్రెడీ ఆయన ఏం చేస్తున్నట్టు కొనేసింది. అందుకే ఆవిడ అధికారం చాలా జరుగుతుంది ఇంట్లో. రైట్. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అబ్రహాము గారిలో ఉన్న నమ్మకం అది. నాన్నకథ మనోని బ్రేక్ చేయండి. రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం మనసు పెడతాం. ఇక్కడ వారందరూ ఎప్పటికైనా తిరిగి లేపబడతారు అన్నదే ఆ పితరుల యొక్క ఆలోచన. అందుకు ఇదే చోటు నన్ను పేద పెట్టండి, నా తర్వాత వారిని కూడా ఇక్కడే ఉండండి అని వారు వారసత్వంగా ఆ కుటుంబాలందరూ కూడా అదే చోట ఇందాక చూపించండి మీకు ఆదికాండంలో. వారందరూ ఎక్కడ పాతి పెట్టారు తెలుసా? కానాను దేశంలోనే పాతి పెట్టబడ్డారు. కానాను దేశంలోని వారందరూ పాతి పెట్టబడ్డారు. ఎందుకంటే కానాను దేశం దేవుడిచ్చిన వాగ్దాన దేశం. ఓకేనా? దేవుడిచ్చిన వాగ్దాన దేశం అన్నాడు. మనసు పెట్టాలి. రైట్. ఇది కొంచెం మనసు పెడితే రెండో పాయింట్కి వెళ్తున్నాను. అంటే వీళ్ళ ఈ పితరులందరూ కూడా గమనించాలి, పితరులందరూ ఒక చోటకి చేర్చబడుతున్నారా లేదా? రైట్. ఇప్పుడు మనం అబ్రహాం గారి గురించే కదా మనం మాట్లాడతాం. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారో ఒక పాయింట్ చూపిస్తాను. లోకాసు వార్తలోకి వెళ్దాం. 16వ అధ్యాయం తీసారా? లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. అంటే 2 వ్యక్తులు చనిపోయారంటండి భూమి మీద. అమ్మా 2 వ్యక్తులు చనిపోయారంట. ఆ 2 వ్యక్తులు చనిపోతే అందులో ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతుడిదంతా ఆడిదే అన్నాడట. దరిద్రుడు ఆడ ఉండడానికి కూడా చోట్లేదంట. ఎక్కడ? భూమి మీద. కానీ 2 చనిపోయిన తర్వాత పరిస్థితి చూస్తే ఆ దరిద్రుడు చనిపోయెను. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. ఇప్పుడు చెప్పండి, అంటే దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా దేవదూతల చేత, అండర్లైన్ చేసుకోండి, దేవదూతల చేత. ఇందాక అనుకున్నామే పితరులు చేర్చబడ్డారు అని అన్నాం. మృతుల లోకము అని అన్నది ఒకటి ఉంది. అది మన కంటికి ఇక్కడ కనపడుతుంది.
మనం వెళ్ళిన తర్వాత కనబడుతుంది. అర్థమైందా? మనం వెళ్ళిన తర్వాత కనబడుతుంది అది. కనుక ఈ చనిపోయిన వారు నీతిమంతులు ఉండే స్థలం, దాన్ని పరదేశు అనే మాట వాడారండి. ఓకేనా? పరదేశు అనే మాట వాడారు. నీతిమంతులందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా భూమి మీద నీతిగా విశ్వాసంగా బ్రతికిన వారు అందరూ చనిపోతే ఎక్కడికి వెళ్ళారు తెలుసా? విశ్రాంతి తీసుకుంటున్నారట. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట ప్రకటన గ్రంథంలో అంటది. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారు? ఆ చోటనే ఉన్నాడు. భూమి మీద ఎలా బ్రతికాడు? ఉన్నా లేనట్టుగా తెలియదు. విశ్వాసంతో ఏమయ్యాడైనా? మరణించాడు. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? పరదేశంలో హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూడండి అక్కడ ధనవంతుడు. ఎవరో ధనవంతుడు భూమి మీద అంతా నాది అన్నాడు, చూసారా? మూటలు కట్టగట్టేడు. అతడు పాతి పెట్టబడిను. అప్పుడు అతడు అది భూమి మీద సుఖపడేవాడు పాతాళంలో బాధపడతాడు. పాతాళంలో ఏముందంట? బాధ. అది ఆపేనండి. పాతాళంలో ఏముంది? బాధపడుచు. వద్దు నాన్న, డిస్టర్బ్. తర్వాత కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న. ఇప్పుడు అర్థమైందా? ధనవంతుడు ఎవరు చూస్తున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు ఏమనుకోక అలా చూడలేదు. ఇంకా చెప్పాలని అసహ్యంగా చూసుంటాడు. ఆడు పాడేని రొట్టె ముక్కలు తిన్నా బతికేడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అక్కడ సీన్ చూడగానే మర్చిపోయిందండి. చనిపోయిన తర్వాత ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోయాడట ధనవంతుడు. ఇంతగా నీతిమంతుడైన అబ్రహాం గారి దగ్గర ఉన్నాడట. ఎవరో? ఈ దరిద్రుడు లాజరు. చూడండి, అంటలైంచండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు అదంటండి అసలు సీను. భక్తి ఎందుకయ్యా అంటే ఈరోజు ఇదంతా ఎందుకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు అంటే, రేపు అగ్ని జ్వాలల నుండి తప్పించుకోవాలంటే ముందు ఇది అర్థమైందండి. దేవునికి చోటు ఇవ్వాలి. గమనించాలి దయించి. ఇంతగా అగ్ని జ్వాలలు ఏమైపోతాడు ఇతను? అమ్మా ఏమనుకోకండి. ఒక్కోసారి చికెన్ బాగా పొయ్యి మీద కాల్చేస్తూ ఉంటాం, నిజంగా తినడానికి బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి, మనల్ని అలా కాల్స్తే ఎలా ఉంటుంది? ఒకసారి మనల్ని కూడా అలా కాల్స్తే ఎలా ఉంటుంది? కాల్చితే మళ్ళీ మొక్క లోపలికి వెళ్దాం, కానీ అలా ఊహించుకోమంతే. గమనించాలి. అది శరీరం గనక పర్లా, దానికి ఆత్మ లేదు, దాని ప్రాణం పోయింది. కానీ మనకి ఉన్నదేటో తెలుసా? ఆత్మ. ఆ ఆత్మ అగ్ని జ్వాలల మధ్య ఏమవుతుందో తెలుసా? కేకలు వేస్తుందంటాడు. ఆ కేకలు వేసి ఎవరిని రమ్మంటున్నాడో తెలుసా? లాజరును పంపవయ్యా, వేలి ముంచి నా నాలుక మీద పెట్టమనవయ్యా, కనీసం ఆ నీటి చుక్కైనా తాగి కనీసం అప్పుడైనా కేకలు ఆపుతానేమో అని. అర్థమైందా మీకు? అప్పుడైనా ఆ నీటి చుక్క తగలగానే ఏం చేస్తాడు? గుటకేస్తాడు కదా. ఆ గుటకేసినప్పుడు ఆయన కొంచెం మంట తగ్గిద్దేమో అని అంటున్నాడు. ఎంత మంట ఉందో ఆలోచించండి. ఆ మంట తప్పుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. తెంగరోలు కాదండి, పూర్వీకులు ఉన్న ప్రవక్తలందరూ కూడా, నీతిమంతులందరూ కూడా వాళ్ళకు ఉన్నది కూడా విడిచిపెట్టి, అందుకే ఇందాక చెప్పాను నేను, పరలోక రాజ్యం ఎలాంటిది? దాచబడిన, అది కనపడేది కాదు, కనబడితే పత్తిపొడి కొనేద్దుడు. ఇదిగో లంకి బిందెలు అంటే నేనే కొనేస్తాను, అదిగో గ్యాస్ అన్నారు నేనే కొనేస్తాను. నాకు అబ్దుడేంటి? అయ్యా మా పక్కన ఖాళీ స్థలం ఉంది, అందులో గ్యాస్ పడుతుంది అనుకోండి, నాకు తెలిసింది అనుకోండి, నా తమ్ముడు ఊరుకుంటాడా? చెప్పాలి, ఊరుకుంటాడా? అసలు ఊరుకోవడం, మళ్ళీ అంగులు కూడా వదలడం. ఎంత మనకి అందుకే అది పైకి కనబడేది, అది దైవ జ్ఞానం కూడా పైకి కనపడేది కాదండి, పైకి కనపడదు. అందుకే ఎవడో నిలబడలేకపోతున్నాం ఇక్కడ. మనకి అది కనపడేలాగుంటే కొంతమంది అని ఉందిరేమో కనీసం. తల్లి అక్కడ దగ్గర అండి ఒక్క మాట చూపిస్తున్నాను అక్కడ. అందుకు అబ్రహాము, కుమారుడా, చూసుకోండి ఏమంటున్నాడు? నీకు ఇష్టమైనట్టు
అది నా ఇష్టం, నా ఇష్టం, ఎవడిష్టం ఆడిదే ఇక్కడ. అసలు ఇష్టం అప్పుడు తెలుస్తుంది. దేవుని ఇష్టం ఏంటో ఆ ముగింపులో తెలుస్తుంది అండి. అందుకే మన ఇష్టం, నువ్వు ఇష్టం ఉండేది ఎలా ఉంటావు ఉండు, కానీ ముగింపులో మాత్రం ఉంటుందండి. అబ్బా, చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుందండి. దాన్ని కాపాడుకోవాలి, ఆత్మను ఆ అగ్నికి వెళ్లకుండా కాపాడుకోవాలి. అది జీవిత పరమార్థం. ఈ బాధలు తట్టుకోవడం కాదండి, ఈ బాధలు తట్టుకోవడానికి కనీసం మొత్తైన ఇస్తున్నారు ఇక్కడ, కనీసం మొత్తైన దొరుకుతుంది ఇక్కడ. కనీసం ఎవరొకరికి అత ఇసురుతున్నాడో అయితే ఎవరొకరు దాన్ని ఏదో చేస్తున్నారు, కానీ అక్కడ ఏమీ లేదు. అదనమాట. ఇంక మన జీవితకాలం అలాగే. అది తప్పించుకోవడానికేనండి ఇది దేవుని మాటలో. అబ్రహాము గారికి అట్ట చేసింది అది తప్పించుకున్నారు వాళ్ళు. చూపిస్తాను మీకు. రైట్, ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారు? చనిపోయి బాధపడుతున్నాడా, నీతిమంతులు ఉండే చోట ఉన్నాడా? అమ్మా, నీతిమంతులు అందరూ ఉండే చోట ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలా, అక్కడ ఆయన ఒక పెద్దరకం చేస్తున్నాడు. ఎవరో? అబ్రహాం గారు. ఎందుకంటే విశ్వాసంలో ఆయనే గొప్పోడు, ఇంకెవడ కూడా ఆయన ముందు సరిపోడు. అందుకే అబ్రహాం ఆ పాటలో కూడా అబ్రహాంని చూపించాడు. మరి ఆ నోవాహు గారిని చూపించవచ్చు కదా, ఆయనకంటే సీనియర్ కదా. ఏమండి, హానోకు, నోవాహు, మరి హేబేలు, మరి వాళ్ళందరూ కూడా అబ్రహాం కంటే ముందున్నవారే కదా. వాళ్ళందరికంటే గొప్పవాడు అబ్రహాం. దేశం ఇస్తే దేశం నాకు వద్దన్నాడు ఆయన. దేశం ఇస్తే తనది కానట్టుగా ఉన్నాడు. ఎంత విచిత్రం! ఇంతకే ఆ దేశంలో మళ్ళీ ఈయన కొనుక్కున్నాడు, అది విచిత్రం. ఆ దేశంలో ఇతను ఏం చేసుకున్నాడు? తన భాగాన్ని. ఇంతగా ఆ భాగం కూడా దేనికి? అది మా దేహాలు ఎక్కడ మేము పాతి పెట్టుకోవాలి. ఎంత ఆలోచన చూడండి, అంటే ముందు చూపది. రైట్, ఓకేనా? ఇప్పుడు ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు చెప్పిన విషయాలు అర్థమైనాయి అనుకుంటాను. అర్థం కాకపోయినా అర్థమైందని అనుకోండి. అమ్మా, ఒకసారి అబ్రహాము గారు యేసు ప్రభుని చూచాడా చూడలేదా? అబ్రహాము గారు యేసు ప్రభుని చూచాడా చూడలేదా? చెప్పాలి నాకు. చూచాడా లేదా చెప్పండి, ఏం భయం లేదు. అబ్రహాం కాలంలో యేసుప్రభు ఉన్నాడా? అబ్రహాం కాలంలో యేసుప్రభు ఉన్నాడా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్ష. అంటే ఖచ్చితంగా ఆయన ఉనికిని ఏం చేసుకున్నాడు? ఆయన ఉనికిని ఆయన చాటుకుంటున్నాడు. ఇంకో పాయింట్ చూపిస్తాను. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనం చదువు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడంట. ఎవరికి సాక్షి? ఎవరికి సాక్షి అండి? అమ్మా, యోబు గారికంట. నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా. అదంట. ఇంతగా ఎవరైనా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అదే 19వ అధ్యాయము 25వ వచనం. 19:25 చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, అండర్లైన్ చేయండి. అంటే తనను విమోచించేవాడు ఎవరంట? ఆయన బ్రతుకుండాలంట. నన్ను విడుదల చేయాలంటే ముందు ఆయన బయట ఉండాలి. ఆయన లోపల ఉన్నాడు అనుకోండి, విడుదల అయ్యే అవకాశం లేదు. అదే మాట అన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత, అర్థమైందా? తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును అన్నాడండి ఆయన. ఎవరో? యోబు గారు. అంటే అబ్రహాం గారు తెలుసా తెలీదా? తెలుసు, అందులో సందేహం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విశ్వాసంతో ఎదురు చూశారంట. ఎవరినే? యేసు ప్రభుని విశ్వాసంతో ఎదురు చూశారు. ఎందుకో తెలుసా? ఆయనే సజీవుడు, ఆయనే సాక్షి. రాత్రి కూడా చెప్పాను, నమ్మకమైన సాక్షి. ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడున్నాడో? పరలోకంలో ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ అందరూ చనిపోగానే అందరూ పరలోకం వెళ్తలేదండి. నీతిమంతులైతే ఒక చోట ఉన్నారు,
అనీతిమంతులైతే మరో చోట ఉన్నారు. ఇది గుర్తించాలి. యేసు ప్రభు వస్తే కానీ గమనించాలి, ఈ నీతిమంతులకు దేవుని దగ్గర తీసుకునే అవకాశం ఈ నరులకి లేదు. ఇంకొక మాట 49వ కీర్తన 7వ వచనం. 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. అండర్లైన్ చేసుకోండి. ఎవడో కూడా తన సహోదరుని ఏం చేయలేడు, విమోచించలేడు. ఇంతకీ ఎక్కడి నుంచి విమోచించలేడు అంటే ఒకసారి 15వ వచనం. దేవుడు అదనమాట, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును, అదనమాట. ఇంతకీ ఎక్కడి నుంచి విమోచించాలి? అది ఎక్కడి నుంచి విమోచనే ఉంది? బేలిస్తే ఎవడైనా బయటకు వచ్చేస్తాం, అంతేనా? బేలిస్తే ఏం చేస్తాం? బయటకు వస్తాం. కానీ ఎక్కడి నుంచి విమోచింపబడాలి? రైట్. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఎందుకు విమోచన దొరకలేదు? విమోచన ఎందుకు దొరకలేదో తెలుసా ఆయనకి? 49వ అధ్యాయము 6వ వచనం. అది నా ఆస్తే నన్ను కాపాడుతుంది అనుకున్నాడంట అతను. ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడాలి? అది నా ఆస్తి నన్ను కాపాడుతుంది అనుకున్నాడట. ఎవరో ధనం ఉందా అన్ని కొనేద్దాం అనుకున్నాడట, ఏదైనా సరే అనుకున్నాడట. కానీ పాతాళం నుండి తప్పించేవాడు లేడు. పాతాళం నుండి తప్పించాలంటే గమనించాలి, దాన్ని కూడా ఒక ఆయన కొన్నాడట. దాన్ని కూడా ఒక ఆయన కొన్నాడట. ఆ కొనబడింది ఏమిటి అన్నది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం ప్రారంభంలో చదివేరే 5వ అధ్యాయం 9వ వచనం కాడికి రండి. ఆ పెద్దలు ఆ జీవ గ్రంథమును తీసుకుని, గ్రంథం పేరు ఏంటంటే టైటిల్ అది, అంటే ఆ గ్రంథంలో ఏముంది? జీవం ఉందంటే. ఓకేనా? ఆ జీవ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు అంట. ఎవరో తర్వాత చూసుకోండి ఎవరు అతను చెప్తున్నారు ఇక్కడ. ఆ యోగ్యుడు ఎవరో చెప్తున్నాడు. నీవు, దాని అర్థం ఏంటి? మరణించాడు ఆయన, వధించారు ఆయన్ని. శిలువ మీద ఏం చేస్తారు? ఆయన్ని వధించారు. వధింపబడిన వాడే ఇది అండర్లైన్ చేయండి. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను. ఒకసారి ప్రతి వంశములు అనే పదం ఎందుకు వాడాడు? ఒకే వంశం అనుకోండి, ఆయన ఒక వంశానికి చెందినవాడు. ఇప్పుడు లోకంలో కూడా దేవుడు ఎవరో ఆ వంశానికి చెందినవాడు తప్ప చిన్న వంశానికి చెందినవాడు మాత్రం కాదు. ఎందుకంటే వేల పెట్టుకున్న చెట్టు ఇది. ఇంకో మాట్లాడుతున్నాడు, వేల గ్రంథం ఇది. అందుకే ఆ గ్రంథం ముందు ఏమి లేదు? జీవ గ్రంథం అనేది లేదు. జీవం అనేది దేవుని దగ్గర ఉంటుంది. ఓకేనా? కనుక గమనించాలి. ఈ మాట అన్నాడు ప్రతి వంశములోను అన్నాడు. ఓకేనా? వంశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్నో వంశాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఉన్నాయి. ఓకేనా? ప్రతి వంశములోను ఒకే భాష ఉందా? అనేక భాషలు ఉన్నాయి. అంటే ఒకవేళ పొరపాటున యేసు ప్రభు తెలుగు భాషలో పుట్టాడు అనుకోండి, ఈయన మావాడు అనేది అంతే. అంటే ఈయనకి తమిళకి సంబంధించిన వాడు కాదు, కన్నడకు సంబంధించిన వాడు కాదు, హిందీకి సంబంధించిన వాడు కాదు, మరాఠీకి సంబంధించిన వాడు కాదు, ఎవరికే కాదు. ఎందుకంటే భాషానికి బట్టి ఒక విధానం ఉంది మనకి, వంశాన్ని బట్టి ఒక విధానం ఉంది మనకి. అందుకే మాటలు చూడండి, నేను ఒక వంశాన్ని పిలవలేదు, ఒక వంశం గురించి ఆలోచించలా. ప్రతి వంశావళి ఆయా భాషలు మాట్లాడు వారులోను, ప్రతి ఇంకా మొత్తం A to Z అన్నీ చెప్పాడు. ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను. ఒక్కసారి ఇక్కడ ఆగాలి మన పాయింట్. అదే దేవుని కొరకు ఏం చేశాడంట? మనుషులను కొని అన్నాడు. అంటలేం చేయండి. దేవుని కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడంట? మనుషులు ఏం చేశాడంట? కొన్నాడు. అబ్రహాం గారు ఏం చేశారంట? అది పొలం కొన్నాడు. ఎందుకు కొన్నాడు? వారి దేహాలు భద్రం చేసుకోవడానికి. అంతే. అంతేనా? రైట్. గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు
ఆయన స్వరక్తం ఇచ్చి, గమనించాలి, ఆయన స్వరక్తం ఇచ్చి భూమి మీద ఉన్న ప్రతి వంశావళిని, భాషలు మాట్లాడుతున్న వారందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? ఆ మాట చూడండి. కొని, మనుషులను కొని. ఎందుకు కొన్నాడు? దేవునికి కొన్నాడంట ఈయన. దేవునికి కొన్నాడంట. దేంతో కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడట. అర్థమైందండి? రైట్. రక్తం ఇచ్చి కొన్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ రక్తంలో ఏముంది? అదనమాట అండి. ఆ రక్తంలో ఏముంది? జీవం. ఇప్పుడు నీవు గమనించాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చి జీతం. ఇప్పుడు ఆ మరణాన్ని తప్పించటానికే ఆయన మరణం పొంది, మనం పొందవలసిన మరణం ఆయన పొంది, ఆయన రక్తం ద్వారా మనకి జీవాన్ని ఇచ్చాడట. ఎవరో? యేసుక్రీస్తు. ఓకేనా? ఒక్కసారి రోమపత్రిక దగ్గరికి ఒకసారి రండి. ముగింపులోకి వెళ్తున్నాం. 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం తీసారా? తీసారమ్మా? 3వ వచనాన్ని చదవండి, అండర్లైన్ చేయండి. క్రీస్తు యేసులోనికి. ఒకసారి మరల ఇక్కడ ఒక పదం వచ్చింది మనకి. ఏ పదం అది? బాప్తిస్మం అనే పదం వచ్చింది. ఎంతవరకు చెప్పుకోలేని మాట ఒకటి వచ్చింది. ఏటయ్యా అంటే బాప్తిస్మము అనే మాట వచ్చింది. మనసు పెట్టాలి సుమా. ఇంతగా బాప్తిస్మం ఎక్కడ తీసుకోవాలంటున్నాడు? క్రీస్తు యేసులోనికి అని మాట వాడాడు. సరే చెప్తాను, కిందకి రండి. ఏంటంటే మనం అందరం ఎక్కడ పొందామంట? ఓకే, బాప్తిస్మం క్రీస్తు యేసులోనికి పొందేహం. తర్వాత ఆయన మరణములోనికి. ఏటంటది? నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందితే ఆయన మరణములోనికి ఏం చేసావంట? ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? మరణించాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు. ఇంతగా బాప్తిస్మం ఎక్కడికే? క్రీస్తు యేసులోనికి అన్నాడు. క్రీస్తు యేసులోనికి అన్నాడు. ఇది కొందరికి అర్థం కాకుండా దాన్ని ఏదో బోధించారు. ఎంతగా క్రీస్తు యేసులోనికి అనే బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన రక్తం ఇచ్చి ఏమన్నాడు ఇందాక? ఆయా ప్రజలందరినీ కూడా ఏం చేశాడు? కొన్నాడు అన్నాడు. అపోస్తుల కార్యాల్లోకి వెళితే, మన తిరియక్కర్లేదు 20వ అధ్యాయంలోకి వెళితే, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అదనమాట. రక్తం ఇచ్చి కొన్నవారిని అన్న మాట ఏంటి తెలుసా? నా సంఘము అని అన్నాడు ఆయన. స్వరక్తం ఇచ్చి సంపాదించిన అది. ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? ఏమనుకోకండి. నా పెన్ ఎక్కడుంది? నా పెన్ ఎక్కడుంది? కొంచెం చెప్పండి, ఇంకోలా చెప్పండి. నా దగ్గర ఉందా లేదా? చెప్పాలంటే నా పెన్ నా దగ్గర ఉందా లేదా? ఎలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు గమనించాలి, ఈ పెన్ ఇక్కడ ఉండటంతో నాది అన్నాను. అసలు నేను అడుగుతున్నాను, ఇది నాది ఎలాగవుతుంది? ఈ శరీరం ఎవరిదే? ఈ శరీరం ఎవరిది? నాదే కదా. కంగారపడొద్దు, ఈ శరీరం నాదే కదా. అలాగే క్రీస్తుకి గమనించాలి, ఆయన తిరిగి లేచిన తర్వాత మరో శరీరం ఉంది. ఆ శరీరమే సంఘం. ఓకేనా? ఆయన తిరిగి లేచిన తర్వాత మహిమా శరీరం. ఇప్పుడు మన బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి ప్రవేశం దక్కిందో తెలుసా అమ్మా? చెప్పాలి. మనం ఎక్కడికి దక్కింది ఆ ప్రవేశం? సంఘం. అంటే సంఘంలోకి వెళ్తున్నామంటే ఎవరిలోకి వెళ్తున్నాం? క్రీస్తులోకి వెళ్తున్నాం. ఆనాడు అబ్రహాము గారు వెలిచ్చుకున్న ఆ పొలములో వారి సమాధులు ఏం చేసుకున్నారు? పాతి పెట్టుకున్నారు. అంతేనా? ఆయన కొన్న దాంట్లో వారందరూ కూడా ఆ చోటుని ఏం చేసుకున్నారు? సమాధులను భద్రం చేసుకున్నారు. అవునా కదంటారా? చెప్పాలి. అక్కడ పాతి పెట్టుకున్నారు కదా. రైట్. ఈనాడు గమనించాలి, మనం క్రీస్తుని విశ్వసించి బాప్తిస్మం అనే తీసుకుంటే, ఇంతగా బాప్తిస్మం ఏంటయ్యా అంటే గమనించాలి, మనం మరణించి తిరిగి లేపడం. బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటి? అంటే ఒక విధంగా చెప్పాలంటే ముంచుట, లేదా తిరిగి లేవటం, లేదా
చూడండి, అంటే బాప్తిసం మీరు ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు గమనించారో లేదో, ఎలాగ ఉంటాం అంటే పూర్తిగా ఏమైనట్టు సమాధి. అర్థమైందా? సమాధి. ఓకేనా? తర్వాత ఏమైంది? తిరిగి లేపబడ్డాడు. అంటే ఇప్పుడు బాప్తిసం యొక్క బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు ఎలాగైతే మరణించాడో, ఇప్పుడు మన పాపాల్లో కూడా మనం ఏమయ్యాం? ఇప్పుడు ఆయనలో బాప్తిసం తీసుకుంటే ఆయన మరణంలో కూడా మనం ఏమయ్యాం? చదవండి, ఒకసారి చదవండి. క్రీస్తేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి, అంటే నువ్వు క్రీస్తేసులోనికి అనగా సంఘంలోకి నువ్వు బాప్తిసం తీసుకుంటే, నువ్వు ఆ బాప్తిసాన్ని ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసా? ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకున్నావట. అంటే ఇప్పుడు యేసుప్రభు చనిపోయింది ఎక్కడ? సిలువ మీద. అండర్లైన్ చేయండి. యేసుప్రభు చనిపోయింది ఎక్కడ? నువ్వు ఎక్కడ నీళ్ళలో ములుగో? నీకు నచ్చే చోట నీళ్ళలో ములుగో బాప్తిసంనా. ఇప్పుడు బాప్తిసంలోకి వెళ్ళి నువ్వేమయ్యో? మరణించావు. పాపాల విషయంలో ఏమయ్యో? మరణించావు. కానీ ఈ మరణం ఆయన దాంట్లోకి వేసుకుంటున్నాడట. నువ్వు ఎక్కడ బాప్తిసం పొందు చూసావా? ఈ బాప్తిసం అక్కడ తీసుకుంటున్నాడట ఆయన. ఆయన మరణంలోనికి ఏమయ్యా మనం? నిజంగా చెప్పాలంటే మనకు కూడా సిలువేయాలి ఆయన. మనకు కూడా ఏమవ్వాలి? సిలువేయాలి. కానీ ఆయన సిలువు పొంది నువ్వు క్రీస్తులోని బాప్తిసం తీసుకుంటే ఆయన మరణంలోనికి కూడా నువ్వేమయ్యో? చదవండి, పాలివారు అయ్యామంట. తర్వాత కాబట్టి అంటే ఇప్పుడు మళ్ళీ తండ్రి ఏం చేశాడు? తన కుమారుణ్ణి లేచాడా లేదా? తర్వాత అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి. ఆల్రెడీ మనం కూడా ఏంటో చెప్పాలి. చెప్పండి. ఆల్రెడీ మనం బాప్తిసం ద్వారా ఏమయ్యాం చెప్పండి? పాతి పెట్టబడ్డాయి. మన దేహాలు ఏమైనా తెలుసా? అదే పాతి పెట్టబడ్డాయి. అబ్రహాం గారు వారి దేహాలను ఎలాగైతే భద్రం చేసుకున్నారో అలాగే మనం కూడా ఎక్కడ భద్రం చేసుకున్నాం? అందుకే గమనించాలి. ఆయన కొన్నది ఏంటో తెలుసా? సంఘంలో. అబ్రహాం గారు కొన్నది పొలములో. ఓకేనా? కానీ క్రీస్తు కొన్నది ఏంటి? సంఘంలో. ఇప్పుడు మన గమనించాలి. మనం ఇప్పుడు బాప్తిసం ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం? రైట్. అంటే విధంగా చెప్పాలంటే మన సమాధులు కూడా ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తులో. ఇప్పుడు మళ్ళీ తిరిగి లేచే అవకాశం ఉందా లేదా? చెప్పాలి. ఉందా? ఓ మాట చూపిస్తాను చూడండి. 5వ వచనం. మరియు అంటే మరణాన్ని ఏం చెప్తున్నాడు? సాదృశ్యం. సాదృశ్యం అంటే ఒక పోలిక. అది అది మనం అనకూడదు. కిందకి రండి. సాదృశ్యమందు ఆయనతో చూడండి, ఐక్యము గలవారమైన ఎడల. అప్పుడు పునరుత్థానం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మరణం అంటే చనిపోవటం, పునరుత్థానం అంటే తిరిగి లేవటం. ఓకేనా తల్లి? అర్థమైందా? మరణం అంటే చనిపోవటం, పునరుత్థానం అంటే తిరిగి లేవటం. ఇప్పుడు చూడండి, మార్చండి. ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో, అదనమాట. ఆయనతో కూడా మళ్ళీ ఏమయ్యాం? ఐక్యము గలవారమై ఉందుము. ఒక్కసారి ఆగండి. ఒకసారి 10వ వచనం కూడా చదువు. అంటే ఎన్నిసార్లు చనిపోయాడు ఆయన? ఒకసారి. బాప్తిసం ఎన్నిసార్లు? ఎక్కడికే? అది కాకుండా 100 సార్లు ఎక్కడ తిరిగినా దాని లాభం లేదు. అర్థమైందా మీకు? 100 సార్లు ఎక్కడ తిరిగినా కూడా. ఎందుకంటే ఆ క్రీస్తులోనికి ఎందుకయ్యా అంటే ఆయన కొన్న చోటు అది. అదనమాట. ఇప్పుడు ఆ కొన్నాడు గనక ఆయన దేవుడికి అప్పగిస్తాడు. అది ఆయన స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యం కాకుండా మరలా ఇప్పుడు ఇంకో మాట్లాడతారు. నా స్వాస్థ్యం కానప్పుడు నేను ఎక్కడ కడితే ఊరుకుంటారా? నాకు కనపడిన స్థలంలో కడేస్తున్నానంట, కానీ అది నా పేరు లేదంట, నాది కాదంట. అప్పుడు ఏమంటారు? తీసి పాడేస్తారు. అలాగే
క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉంది. ఇప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడాలంటే బాప్తిసం అవసరం. ఇప్పుడు బాప్తిసం ద్వారా నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? సంఘంలో ఉన్నావంట. ఓకేనా? ఈ మాట చూడండి అక్కడ, అటువలే మీరును. ఇప్పుడు చెప్పండి, మనం పాప విషయంలో ఏమయ్యాం అంటే ఆల్రెడీ చనిపోయినట్టే కదా. దేని విషయంలో? అంతేగాని నిజంగా చచ్చిపోయిన వారు కాదు సుమా. అర్థమైందండి? మళ్ళీ కంగారు అయిపోతాం మనం. ఆ తర్వాత అండర్లైన్ చేయండి, దేవుని విషయం క్రీస్తు యేసునందు సజీవులుగాను. అది మిమ్మల్ని మీరు ఎలాగించుకోవాలి? సజీవులుగానే. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. క్రీస్తు ఎలాగైతే సజీవుడో మనము కూడా ఏమై ఉన్నాం? సజీవుడు. పాప విషయంలో ఏమై ఉన్నాం? అదనమాట. ఆల్రెడీ పాప విషయంలో డెడ్. కానీ దేవుని విషయంలో ఏమై ఉన్నాం? క్రీస్తు ఎలాగైతే జీవిస్తున్నాడో మనం కూడా ఏమవుతున్నాం? అందుకే పౌలు గారు అన్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు. అదనమాట. ఇంకా మనం కాదండి, మన జీవితం కాదు దీన్ని. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం, ఒకసారి 19వ వచనం. మీ దేహము. ఇప్పుడు చెప్పండి, మన దేహం కూడా ఎవరు అనుగ్రహం? దేవుని అనుగ్రహం. అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకి ఏమైంది? అటో విధంగా చెప్పాలంటే దేవుని ఆలయం ఏది అమ్మా? ఒకప్పుడు దేవుని ఆలయం ఇది కాదు. ఎందుకు కాదు? పాపం ఉంది గనక. పాపం ఉంటే దేవుడు ఉండడు గనక. ఇప్పుడు పాపం లేదు గనక ఇది ఏమైందో తెలుసా? నూతన జన్మ. అందుకు ఇప్పుడు మన దేహం ఎవరికే? దేవునికి ఆలయము. తర్వాత ఇక్కడ చూసుకోండి, మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు, గమనించాలి ఈ మాట, మీరు మీ సొత్తు కారు. అది దేంతో కొన్నారంట? ఆ విలువ ఏంటి? అమూల్యమైన రక్తం. దానికి విలువ కట్టడం ఎవడ వల్ల? అది. ఇప్పుడు విలువ పెట్టి కొనబడిన వారు అంట మనం. క్రీస్తు రక్తం అంటే ఏడు తెలుసండి? ఈ ప్రపంచంలో దానికి ఎవడ కూడా లెక్కలు కట్టలేడు. అటువంటి విలువైన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితే అంటాడు పేతురు పత్రికలోకి వెళితే. అంత గొప్ప రక్తంతో ఏం చేస్తాడో తెలుసా? మనల్ని విమోచించాడు. గమనించాలి, కొన్నాడు, విమోచించాడు, కొన్నాడు. అర్థమైందండి? రెండు జరిగినాయి. విమోచన జరిగింది, కొన్నాడు. ఇంతగా విమోచన ఎక్కడి నుంచి? పాతాళము నుండి. ఇందాక చదువుకున్నాం కదా, ఎక్కడి నుంచి విమోచించాలి? ఎందుగా గమనించాలి. అందుకే యేసు ప్రభు చనిపోయిన పాతాళ ద్వారములు పాతాళ లోకంలో ఆయన మరణము ద్వారములు ఆయన బంధించుట అసాధ్యం. మరణం ఆయన బంధించలేకపోయిందంటండి. అర్థమైందండి? ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. గమనించాలి. అందుకే ఆయన సజీవుడు కనుక క్రీస్తు నందు మనం కూడా విశ్వసించి బాప్తిసం అనేది ఏంటో తెలుసా? సమాధి చేయబడుట, తిరిగి. అది ఇప్పుడు గమనించాలి, ఆల్రెడీ క్రీస్తులో ఉన్న మనం సమాధి చేయబడ్డదే అది. కానీ వారు తిరిగి లేవలా. ఎవరో పితరులు ఆల్రెడీ ఏమవ్వలేదు, తిరిగి లేపబడల. అర్థమైందన్నమాట. ఆల్రెడీ మనం ఏమయ్యాం? తిరిగి లేపబడ్డాం. బాప్తిసం ద్వారా ఏమయ్యాం? రెండు జరిగినాయి. సమాధి జరిగింది, తిరిగి లేపడం. అందుకే మనం సజీవులుగానే కనపరుచుకోమని చెప్పాడు ఇక్కడ. మరో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక, క్షమించాలి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డావా లేదా అమ్మా? 2:12 ఒకసారి చదవండి. మీరు బాప్తిసమందు అంటే ఆల్రెడీ బాప్తిసం ద్వారా ఏమయ్యాం? పాతి పెట్టడం అనే మాటకు అర్థం ఏంటి? అయ్యో, పెట్లు పెట్టడమే. అర్థమైందా మీకు? బాప్తిసం అనేది సాదృశ్యం అది. తర్వాత
మనకి రెండు జరిగినాయి. పాతి పెట్టడం జరిగింది, తిరిగి లేపడం జరిగింది. వారు పాతి పెట్టబడ్డారు తప్ప తిరిగి అది ఎందుకు తెలుసా? అది జాగ్రత్తగా వినాలి. అబ్రహాము కొన్న పొలమే. అర్థమవలేదన్నమాట. అబ్రహాము కొన్న పొలము ఇది. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. దాని ఎదుట పాతాళ లోక ద్వారములు. అది సంఘంలో ఉన్నవాడు దేని దాటుకున్నాడు తెలుసా? పాతాలను తప్పించుకున్నాడు. అంత భాగ్యం. అంటే సంఘం అంటే లోకానికి చిన్న చూపు. క్షమించండి, కుల సంఘాలకు ఇచ్చే విలువ దేవుని సంఘానికి లేదు. తప్పంటారా? లోకంలో కనీసం డ్వాక్రా సంఘాలకు ఇచ్చే విలువ కూడా దేవునికి లేదు. ఆలోచన చేయండి. ఆయనేమో స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఈరోజు మీది కీస్ సంఘమే అంటున్నాడు. మళ్ళా ఎటకారం, కీస్ సంఘమా? మళ్ళా ఇంకో ఆయన అంటాడు అసలు మెదల సంఘం అండి, కథల సంఘం అంటున్నాడు. అంటే మెదలాలా కదలాలా ఏమా? అంటే సంఘం అంటే ఎలా ఉండాలి? మెదలాలి, కదలాలా? ఇక ఆల్రెడీ చాలామంది మెదిలేరు, ఇక్కడ చాలామంది కదిలేరు. కానీ అక్కడికి వెళ్ళాక ఎవడ కదలలేదు. ఎక్కడికి వెళ్ళాక అదండి గమనించాలి. సజీవులు. దేవుడు అల్లరికి కర్త కాడు. ఏదో మన ఇష్టానుసారమైన విధానాలన్నీ సంఘంలో పెట్టకూడదు. ఏది పడితే అది సంఘం కాదండి. ఆయన కొన్నాడు. అవునా? కొన్నది ఎవరి సొత్తు అవుతుంది? ఆయన సొత్తు అవుతుంది. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంటే ఇప్పుడు మన దేహం ఏమై ఉండాలి? దేవుడికి ఏమై ఉండాలి? ఆలయం ఉండాలి. కడకి ఏమైపోయింది? పాడు చేసేసుకున్నాం. ఒక్క మాట చెప్తున్నా, ఆ 3 అధ్యాయం మొదటి వచనం చదివేయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అది ఇప్పుడు మనం క్రీస్తుతో లేపబడ్డామా లేదా? బాప్తిసం ద్వారా మిమ్మల్ని లేపామా ఉంచేమా? అలాగా ఉంచితే మొత్తం మమ్మల్ని తీసుకెళ్ళి జైలు పడేద్దరు. అర్థం అవ్వలేదా? చెప్పాలి. అలా ఉంచేస్తే ఏమైపోదు? ప్రాణం పోదును. అవునా? మరల మిమ్మల్ని ఏం చేస్తాం? లేపం. దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు లేచాడు అనడానికి సాదృశ్యం. కొందరు ఎలాగంటారు, ఎలాగా కొందరు ఎలాగంటున్నారు. ఇది బాప్తిసంలోకి రాదండి. క్రీస్తు ఎలాగయ్యాడా? క్రీస్తు ఎలాగయ్యాడా? అసలు బాప్తిసానికి సాదృశ్యం ఏంటి? ఆయన మరణ, సమాధి, పునరుత్థానం. అది బాప్తిసం. గమనించండి దయించి. అందుకే ఏదో ఈ లోకలు ఏది వారికి ఏది అనుకూలంగా అది కడకు పంపెట్టు కొట్టేస్తున్నారు. తెలుసా మీకు? చూడండి, అప్పుడు శానిటైజర్లు కొట్టేవారు చూసారా? అలాగే ఈ రోజు ఏడో తెలుసా? బాప్తిసం ఏడో తెలుసా? పంపు కొట్టేస్తున్నారు. చిలకరింపు. అదో పెద్ద పలకరింపు కింద ఉంటుంది వీళ్ళకే. ఇంత వాక్యం చెప్తే ఎవడ మాట్లాడతారు మాతో? ఇంత ధర్మం చెప్తుంటే నేను పాతాల నుండి తప్పించుకోవడానికి ప్రభు కట్టిన సంఘం. ఆ సంఘాన్ని మనం దేవాలయమై ఉండాలి, మన దేవుడు మనలో ఉండాలరా అని చెప్తుంటే దెయ్యానైనా ఉంచుతాను. కానీ అలాగుంది లోకం. ఉండు, తర్వాత తెలుస్తుంది. అర్థమైందా? నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలండి. నా ఆకలి నేనే తీర్చుకోవాలి, నా బాధ నేనే తీర్చుకోవాలి, నా విశ్వాసాన్ని నేనే కాపాడుకోవాలి, నా రక్షణ నేనే. అది ఏదేదో పనికిరాని విషయాలు పెట్టి ఏమనుకోకండి. కోపం వచ్చేది ఇంటికి అంటించాడంట ఎవడో వెనకడికే. దేనికి అంటించేసాడంట? సూరికెట్టేసాడంట. ఎవడు తగలబడతాడో అది పక్కెళ్ళిపోయిందంట. ఏది? అలాగే సాతాను ఎక్కడ దుక్కుని రేపిద్ది. దాంతో దేని వదిలేడు తెలుసా? దాంతోపాటు పాతాళానికి వెళ్ళిపోతాను, కానీ సంఘానికి మాత్రం రాడు. సంఘానికి వస్తుడు బతికిపోతావు. దెయ్యం ఆలోచన అదేనండి. అవసరమైతే నీ దేహం ఇవ్వాలో తెలుసా? దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడు ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. లేదండి నేను అలాగుంటాను, నేను ఎవడ మార్చడం. నా జీవితం అంతా ఉండు, ఎప్పుడు తెలాలో అప్పుడు తెలుస్తుంది. ఈరోజు కాళ్ళు బాగున్నాయి, దేవుని దగ్గరికి రా. రేపొద్దు నీ బలం లేనప్పుడు నువ్వు మోకాల మీద వచ్చినా కూడా ఆయనకి అక్కర్లా. అర్థమైంది మీకు? మోకాల మీద వచ్చేస్తానన్నామనుకో ఆయనకి అక్కర్లా. ఎందుకు తెలుసా? అది ప్రారంభంలోనే మనం వెతుక్కోవాలి. దీపం ఉండగాని ఇల్లు అదండి. దేవుని తాటలేంటండి? దేవుని తాటలేంటి? బండి మీద వెళ్ళాను, సడన్గా పంచర్ అయింది,
బండిని ఏం చేసిందంటే వదిలేసి వచ్చేసానంట. దేని మీద కోపం? ఇంకో కోపం వచ్చి నా భార్యను వదిలేసి వచ్చేసానంట. ఇంక ఎవరి మీద చూపించాలో తేల్తాం. అది ఏం చేసాడు? బండి వదిలేసాను, భార్యను వదిలేసాను. చాలా తెలివైన కదా. జనం అందరూ ఏమనుకుంటారు? ఈడుకున్న మేధస్ ఇంకెవడికే. అది నవ్వుకుంటుంది లోకం. దేవుని ఎరిగిన వాడు ఎలా ఉండాలి కదా? నువ్వు ఒక దైవంగా కలబడాలి లోకానికి. అది జీవితం. నువ్వు దయ్యంగా ఉంటే వీడా దేవుని దగ్గరికి వెళ్ళినవాడు, లేదా ఈమా దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదా జీవితం. మిమ్ముని బట్టే కదరా నా నామం అన్యజనుల మధ్య. అది ఆయన బాధపడుతున్నాడండి. ఆయన కోపం వస్తే మామూలుగా ఉండదు తల్లి. మనుషులు ఏదైనా మనం మసిపూసి ఎదురు చేయొచ్చు, కానీ ఆయన ఏమీ చేయలేం. మన మాయ మాట్లాడిన దగ్గర ఏమీ పని చేయు. బలం ఈ రోజు ఉంది కదా అని గర్విస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కిందకు వచ్చిండు అక్కడ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇప్పుడు మన మనసంతా ఎక్కడ ఉండాలి చెప్పాలి అమ్మా. అంటే ఒక విధంగా చెప్తున్నాను, ఏమనుకోవచ్చు అమ్మా. అమ్మాయి పుట్టింటికి వచ్చింది అనుకుంటాం, బరిలోకి అనుకుంటాం. ఇప్పుడు మనసు ఎక్కడ ఉండాలి? వచ్చిన మనసు ఎక్కడ ఉండాలి? అత్తింటి వైపే ఉండాలి. అదేంటండి కదా? కరెక్ట్ కదా? కరెక్ట్ కదా అంటున్నానంటే తెలియక మాట్లాడాను. మన ఆచారాలు అలా కదా? అవునా కదా? ఆవిడ అమ్మగారి దగ్గరకు వచ్చింది. ఈ భూమి ఏంటంటే మనకు పుట్టినీళ్ళండి. మన మనసు ఎక్కడ ఉండాలి? ఒకవేళ భూమి మీద ఉన్నా దీని మీద మనసు ఉండకూడదు. జస్ట్ అలా ఉన్నాం అంతే. అంతేనా? ఆల్రెడీ ఏమైంది తెలుసా? మృతి పొంది తెరి అన్నాడు ఆయన. ఆల్రెడీ మనకు బోర్డు ఎట్టాడు ఈయన. ఎవరో దేవుడు. అక్కెందుకు చూసుకో. అక్కడ యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడట? ఇప్పుడు రేపు పొద్దున మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడా? అదే చోటు. ఆయన ఎక్కడ కూర్చున్నాడో అదే పక్కన మనకు కూడా ఏమేస్తాడో. అది అక్కడ కూర్చుని భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారండి. అర్థమైందండి? నిజంగా ఈరోజు కార్యక్రమం చాలామంది లైట్లు ఎట్టేదో అంటున్నారు. ఇక్కడ కూర్చుంటే నిజంగా దీని మించిన దీవుని ఇంకోట్లేదండి. ఎందుకో తెలుసా? దేవుడున్న చోటు సార్. ఒక మాట క్షమించండి, వీలైతే చూపిస్తాను. ఒక్క మాట. ఆ క్రింద మాట కూడా చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద ఎక్కడ పెట్టొద్దు అంటున్నాడు అమ్మా? భూ సంబంధమైన వాటి మీద. మరి మన మనసు అంతా ఎక్కడుంది? అక్కడ మాత్రం ఉండదు. ఎక్కడ ఉంటుంది? భూ సంబంధం మీద ఉంటుంది మన మనసు అంతా కూడా. మరలా ఒక్కసారి ఆ పాయింట్ చదువు. వద్దులే. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 3వ వచనం చదువుకోండి. దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపిస్తున్నాడు మీకు. చదవండి. ఏంటంట ఇశ్రాయేలు వారు ఆ కాలంలో, ఓకేనా? ఇశ్రాయేలు చెయ్యు, ఈరోజు సంఘము చెయ్యు అనొచ్చు అనకూడదా? అనొచ్చు. సంఘము చెయ్యు స్తోత్రముల మీద. అంటే ఇప్పుడు మనం స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు ఎక్కడున్నాడు? ఆ స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్నాడట ఆయన. ఇప్పుడు ఎంతవరకు ఏం చేస్తున్నాం? ఆయన వాక్యం ద్వారా స్తోత్రాలు చెల్లిస్తున్నామా లేదా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? ఇదండి దేవుని చోటు. ఇది దేవుని చోటు. దీన్ని ఎంత తక్కువగా చేస్తున్నారండి. దేవుడున్న చోటుకి రమ్మంటే వస్తలేదండి. దెయ్యం పిలవకుండా ఏం చేస్తున్నారో తెలుసా? వెళ్ళిపోతున్నారు. అమ్మా కనుక కొన్ని మాటలు మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. రైట్. అబ్రహాం గారు ఏం చేశారు? కొన్నాడా లేదా? ఆ కొన్న పొలంలో, ఆ స్థలంలో వారి సమాధులన్నీ ఏం చేసుకున్నారు? భద్రపరుచున్నారు. వారందరూ కూడా ఒక చోటకే చేర్చబడ్డారు. ఆత్మలన్నీ కూడా ఒక చోటకే చేర్చబడ్డారు. గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభు కూడా, ఆయన కూడా ఒక కొన్న చోటు ఉంది. ఆ చోటేంటి చెప్పాలి? ఆయన కొన్న చోటేంటి? సంఘమే కదా. ఇప్పుడు ఆ సంఘంలోకి మనకు కూడా ఏం దక్కింది? స్థానం దక్కింది లేదా? ఎలా దక్కింది?
అది బాప్తిస్వం ద్వారా. ఇప్పుడు గమనించ, ఆల్రెడీ మనం మృతి పొందో తిరిగి లేపబడ్డాం. వాళ్ళు ఇంకా తిరిగి లేపబడాల, కానీ వారు పరదేశులో సాక్షి సమూహంగా ఉన్నారట. అర్థమైందన్న మాట? అర్థమైందా మీకు? సాక్షి సమూహంగా ఉన్నారా లేదా చెప్పాలి. ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక అనుకున్నామే మాట, సత్యమును అమ్మివేయక దాన్ని ఏం చేయమన్నాడు? కొనుక్కోమన్నాడు. అర్థమైందా మీకు? తర్వాత మాట ఏముంది? 23 ఒకసారి చదవండి. సామెతలు 23 అయిపోయింది. చదవండి. అది జ్ఞానము, బ్యాటరీలు వీక్ అయిపోతుంది, ఎందుకంటే పొద్దునుంచి ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ ఏమో. కనుక మీ అలసట నేను గమనిస్తున్నాడు, దయించి ముగించేసుకుందాం, టైం అయిపోయింది. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అర్థమైందా? అవసరమైతే సంఘంలో ఉండడానికి నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఉన్నాయని పోగొట్టుకోవాలి. అర్థమైందా నీకు మాట? నువ్వు సంఘంలో ఉండడానికే అవసరమైతే నీకు ఉన్నదన్నీ కూడా ఏం చేసుకోవాలో తెలుసా? అదే ఇందాక అన్నాడు. ఏది? మత్తయి సువార్తలో చదువుకున్న మాట అదే. రండి ముగింపు. 13వ అధ్యాయం. పరలోక రాజ్యము పొలములు దాచబడిన ధనమును పోలి ఉంది. అర్థమైంది మీకు? ఈ ధనం ఎక్కడ తీసుకెళ్ళేది? పరలోకం తీసుకెళ్ళేది. ఇప్పుడు పరలోకం వెళ్ళి ఓ మాట అడుగుతున్నానండి, 2000 రూపాయలు నోటు గొప్పదా, 20 రూపాయలు నోటు గొప్పదా? దానికి దీనికి ఎన్ని సున్నాలు తేడా? 2 సున్నాలు తేడా, అంతేనా? ఇప్పుడు నేను అడుగుతాను, 20 రూపాయలకి అంతే ఇక్కడ వరకే. 2000 రూపాయలు అయితే అవసరమైతే. అర్థమైంది నా మాట? ఇప్పుడు దానికి ఆ 2000 రూపాయల నోట్లు కట్ట అక్కడ ఉందనుకోండి, 20 రూపాయల కట్టలు ఎన్నైనా ఖర్చు పెడేస్తాం. ఎందుకు తెలుసా? కొన్ని వాటికి సమాధానం ఒక్క నోటు. అవునా కదంటారా? ఇప్పుడు దాచబడిన ధనం ఏంటో తెలుసా? జ్ఞానం, క్రీస్తు. ఆయన ఎవరో తెలుసా? యేసుప్రభు ఎవరో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి అన్నాడా లేదా? యేసుక్రీస్తు ఎవరో? ధనవంతుడై ఉండి మన కొరకు ఏమయ్యాడు? ఇప్పుడు నువ్వు ఏ ధనవంతుని వెతుక్కోవాలి? దాచబడిన ధనాన్ని. ఆ పొలం ఏంటో తెలుసా? సంఘం. సంఘంలో ఎవరున్నారో తెలుసా? క్రీస్తు ప్రభుడి. క్రీస్తు ప్రభు కొరకు అవసరమైతే నీకున్నవన్నీ కూడా త్యాగాలు చేసి రావాలి. ఎందుకో తెలుసా? అది నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లే భాగ్యం అండి. అది పాతాళ నుండి తప్పించేది. ఎందాక చదువుకున్నావు, ఎవడు తన సహోదరుని విమోచింపలేడు అన్నాడో లేదా? ఏ ధనాన్ని బట్టి ఆ పాపాలని మనం కట్టలేము, వెల కట్టలేము దానికి. అందుకు ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు తెలుసా? విమోచించాడు, కొన్నాడు, సంఘంలో పెట్టాడు. ఇప్పుడు ఆ సంఘంలో ఇంత బాధ్యత ఉంది. చివరి మాట చెప్తున్నాను, 47 వచనం. ఇది మన అందరికి కావాల్సిన పాయింట్. మరియు పరలోక రాజ్యము సముద్రములో వెయ్యబడి నానా విధములైన చేపలను పట్టిన వలలతో పోల్చాడంట. ఇప్పుడు గమనించాలి, పరలోక రాజ్యం ఏంటి? వల. అంటే సువార్త అనేది ఏడో తెలుసా? వల. చదవండి. అది నిండినప్పుడు వలలోకి అన్ని వచ్చేసినాయి అంట. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి ఏటంటది అంటే, ఇప్పుడు నేను వల్ల పడ్డాయన్నీ కూడా ఆయన తీసుకోవడం అనమాట. వల్ల పడ్డాయన్ని కూడా ఏం చేస్తాడు ఆయన? ఆ మాట చూసుకోండి. అక్కడ మంచి వాటినేమో గంపలో వేసుకున్నాడట, ఆ చెడ్డ వాటిని ఏం చేశాడట? బయట పారవేశాడట. తర్వాత అలాగే యుగ సమాప్తి యందు జరుగును. యుగ సమాప్తి యందు కూడా ఏమవుతున్నాయి? చాలా వల్ల పడుతున్నాయి, చాలా చేపలు పడుతున్నాయి. మాకు ఎక్కువ బొంబుడేలు పడుతున్నాయి. ఎందుకంటే పట్టుకుంటే జారిపోతున్నాయి. అర్థమైందా? ఏమనుకోకండి, మరి అదే కదా చెప్తున్నా. పోనీ ఏదో రంగం పట్టుకుని మళ్ళీ జారిపోతుంది. ఇప్పుడు నేను కాబట్టి పట్టుకున్నాను, ఆయన కూడా పట్టుకుంటాడు కదా. జారిపోయిందని ఎంతవరకుని? జారిపోయిలో ఏమనుకోకండి, పెద్దలు అన్నారు, మళ్ళీ నేను అనకూడదు. జారిపోయిందని ఎంతవరకు దాన్ని పైకి ఎట్టగలం? ఇంకా అలా జారిపోయిందని వదిలేస్తాం అంతే. అర్థమైందా? ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. కిందకి రండి. ఆ దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి, నేనన్న మాటగా సుమ, నీతిమంతుల నుండి ఎవరు తీసేస్తారా? దుష్టులు అంటే ఎవరో? లోకాన్ని ప్రేమించేవాడు. సంఘాన్ని ప్రేమించేవాడు నీతిమంతుడు, సంఘాన్ని ప్రేమించిన వాడు దుష్టుడే.
ఎందుకో తెలుసా? తమ స్వరక్తం ఇచ్చిన ప్రభునే మన స్వార్థాల కోసం, మన ఇష్టాల కోసం వాడుకుంటే దుష్టుడు అవ్వకపోతే ఇంకేంటండి? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? దుష్టులతో చేతి కలిపి ప్రభుని ఏం చేశాడు? అమ్మి వేశాడు. ఏమన్నాడు? సత్యము కొరకైతే నీకు ఉన్నదంతా కూడా అమ్మి ప్రభుని వెంబడించాలి. ఆ 11 మంది అలా వెంబడించిన వారు. ఈడేం చేశాడు? దుష్టుడు అమ్మి వేసుకున్నాడు. అక్కడితో ఏమైపోయాడు చెప్పాలి? తీసి పడేయాడు ఆయనే. అలాగే మనల్ని కూడా తీసేస్తాడు. ఎక్కడుండి? ఇప్పుడు ఆయన ఏం జరుగుతుందో తెలుసా? ఈ వలతో వాక్యంతో ఏం చేస్తున్నాడో తెలుసా? పట్టుకుంటున్నాడట. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? ఎవడు నా దగ్గరకు వస్తున్నాడో వాడిని గంపలు వేసుకుంటాడట. ఎవడైతే ఆయన మాట వినలేదో అందులో తీసి బయట ఆడేస్తాడట. బయట ఆడేయడం కాదండి, అర్థమైందా? తీసిన ఎందులో పాడేస్తాడు? అగ్నిలో పాడేస్తాడు అన్నాడు అక్కడ. వీరి అగ్నిగుండములో. ఇప్పుడు అర్థమైందా మీకు? రైట్. ఇంకో మాట, చాలా మందికి దాచబడిన ధనం ఏంటో తెలియలేదు, సంఘం అంటే ఏంటో తెలియలేదు. లోకానికి చాలా మందికి తెలియబడిన వారు కూడా ఎలా ఉండాలో తెలుసా? సంఘం పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. ఆ సంఘం ప్రభుది, ఆయన కొన్నాడు, మన సొత్తు కాదు. ఆయన కొన్నదానికి ఆయన యజమానుడు, ఆయన మాట ప్రతిదీ వినాలి. ఆయన గణపరచాలా, ఆయన కీర్తించాలా, ఆయన చెప్పింది ప్రతిదీ చెయ్యాలి. ఓకేనా? కనుక ఏదో మన ఇంట్లో ఉన్నట్టు నా ఇష్టమైనడు చేయడానికి సంఘంలో కుదరదండి. దయించి అలా ఉన్నావా? దుష్టులతో పోల్చాడు. పనికిరాని చేపలన్నీ ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. గమనించాలి. మనం కూడా నీతిని కాపాడుకోకపోతే మన బ్రతుకులు కూడా సంఘంలో తీసేస్తాడు. అర్థమైందా? మళ్ళా చెప్తున్నా, ఒకవేళ మనం బయటికి వెళ్ళామనుకోండి, మన జీవితాలు ఇంకా తీర్పు కోసం తప్ప మళ్ళా మార్పు కోసం చూడక్కర్లా. ఎబ్రిపత్రిక చెప్పాడో లేదా? ఒకసారి వెలిగింపబడి అన్నాడా లేదా? ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆయన ఇచ్చిన ధర్మాన్ని మనం పాడు చేసుకున్నామో ఖచ్చితంగా దెబ్బతింటాం. జీవితాలు చాలా దెబ్బతినేస్తాయి. ఏదో అనుకుంటున్నావు. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఆయన ఇచ్చే. నువ్వు హెచ్చించుకున్నావా? తీసి పాడేస్తాడు. ఎక్కడికే? ధనవంతుడు హెచ్చించుకున్నాడో లేదా? కానీ అబ్రహాం అంత ఆస్తిపరుడైనా, అంత గొప్ప వ్యక్తి అయినా ఏనాడు కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుడంటే భయపడ్డారని. దేవుడు అడిగితే సమస్తాన్ని ఇచ్చాడు. ప్రేమించిన కొడుకునే ఇచ్చాడు. అది నీతి. దేవుడి కోసం అవసరమైతే నీ సమస్తాన్ని కూడా ఇచ్చేయాలి. అప్పుడు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు అవసరమైతే. అంతేగాని వీటి కోసం దేవుణ్ణే వదిలేసావు అనుకోండి, ఒక పూట దేవుని వదిలేసుకున్నాడు, అది చాలా వేస్ట్ అండి. నేను అనుకుంటాను చెప్పడం వరకే నా ధర్మం. రాలేదా? ఓకేనా? బహుశా ఆయన ఏరేస్తున్నాడేమో అనుకుంటాడు అంతే. ఎవరు ఏరేస్తున్నారు? బహుశా. మరి మన పని ఏంటి? మేము చెప్పడం వరకే మా పని. ఈ వల ఇటు వరకే మా పని. చెక్ చేసుకునేది ఎవరో చెప్పాలి. నా ఇంట్లోది అనుకోండి, నేను చెక్ చేసుకుంటాను. కానీ సంఘంలో చెక్ చేసుకునేది ఆయనే. కనుక మనం ఎల్లప్పుడూ కూడా నీతిని పట్టుకుని ఉండాలి. ఆయన కొన్న స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో త్రొట్టెళ్ళకూడదు, కాపాడుకోవాలి. ఓకేనా? కొన్నదానికి విలువ ఇవ్వాలా లేదా? రైట్. విన్న ఈ మాటలు మీ హృదయాలు ఫలించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి అందరిని కూడా ప్రేమపూర్వకంగా మన జీవితాలు సరిదిద్దుకున్న మరెక్కువగా దేవుణ్ణి గణపరుచుకుంది. ఈరోజు ఈ కుటుంబం ఇచ్చిన ఈ ఏర్పాటును బట్టి దేవుడు మరెక్కువగా వారిని ఆశీర్వదించాలని కోరుతూ మరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.